హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జున్నా రాకేష్ ఫ్లాగ్. పెద్దయ్య గట్టు జాతరను అయితే పార్ట్ 2 అప్లోడ్ చేశాను. ఇప్పుడు పార్ట్ 3 కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి, అది కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే పార్ట్ 1 పార్ట్ 2 కూడా నచ్చిందని భావిస్తున్నాను. చూడండి, పార్ట్ 3లో కూడా మంచిగా కుకింగ్ అండ్ తినడం అండ్ పెద్దయ్య గట్టు మనకు టెంపుల్ కూడా కనిపిస్తుంది. చూడండి, బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్. మొత్తానికైతే టెంపుల్ చూడండి, ఇక్కడ నుంచి చూస్తే మామూలుగా సినిమాలో చూసినట్టే మామూలుగా గుడిసెలు ఎక్కువ ఉన్నది. అక్కడికి వెళ్ళి చూడాలి, అక్కడ అసలు ఏముంటుంది ఏం కథ నాకు కూడా తెలియదు. భయం ఏంటంటే ఇప్పుడే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ మొత్తం రాళ్ళ మధ్యలోకి నడుచుకుంటూ వెళ్ళాలంటే కొద్దిగా సుక్కలే కనిపిస్తుంది. మొత్తానికైతే మొత్తం ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. అందరు చూడండి, జనాలు అయితే ఫుల్ మంది ఉంటారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏంటంటే చాలామంది పబ్లిక్ వచ్చారు. ఇంకొకటి ఏంటంటే గురువారం ఆదివారం కాబట్టి గురువారం మేము పోయిందైతే గురువారం. చాలామంది ఉన్నారు. మా వాళ్ళు నేను కలిపి కింద మా వాళ్ళు వంటకు సిద్ధం చేస్తున్నారు. మేమైతే పైన గుళ్ళకి వెళ్దామని అంతా పోతున్నాం. ఆల్రెడీ చూడండి, మా వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ ప్రజెంట్ అయితే అక్కడ నుంచి కాళ్ళు కడుక్కొని వెళ్ళాలన్నమాట. నాకు కూడా తెలియదు. వాళ్ళని చూస్తే నాకు మా వాళ్ళు అడిగితే చెప్పారు. టెంపుల్ కాళ్ళు కడుక్కుండా వాడుకొని వెళ్తున్నారు. టెంపుల్ ఇక్కడ పెద్ద దేవుడు ఉంటాడట. మొత్తానికైతే నేనైతే లోపల టెంపుల్లో కొద్దిగా ఫ్రీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఏంటంటే ఫుల్ రష్ జనాభా అయితే ఫుల్ ఉంది. యాక్చువల్లీ అందులోకి వెళ్ళి ఫోన్ పట్టుకొని వెళ్ళి షూట్ చేద్దామంటే మొత్తం మందే కనిపిస్తున్నారు. షూట్ చేయడానికి అందులో అవకాశం లేదని చూస్తున్నాను. కానీ ప్లేస్ అయితే సూపర్ ఉంది. గుట్ట మధ్యలో టెంపుల్ కూడా భలే కట్టారు. ఇతను మాకు తెలిసిన నేనే, అందుకే తీసిన. ఇంకొకటి ఏంటంటే మొత్తానికైతే పెద్దయ్య దేవుడిని చూడండి. మొత్తం సైడ్ నుంచి తీసాను, ఎందుకంటే అక్కడ డైరెక్ట్ తీస్తామంటే అక్కడ ఫుల్ రష్ ఉంది అని తీయరాకుంటుంది. మొత్తానికి సైడ్ నుంచి చూడండి. పెద్దయ్య దేవుడు అంటే నేను కూడా ఫస్ట్ టైమే చూడడం. రికార్డ్ అయితే చేసినాను. మీకు ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలాగే దర్శించుకునే వాళ్ళు ఉంటే దర్శించుకోండి. మా వాళ్ళు అయితే సరుకు సిద్ధం చేస్తున్నారు. మొత్తానికైతే అయిపోయింది. మళ్ళీ తిరిగి మా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మా వాళ్ళు అక్కడ వంటలు చేస్తారు, ఆల్రెడీ రెడీ చేస్తారంట. చూడాలి, మీరు వెళ్ళే వరకు రెడీ చేస్తామని చెప్పారు ఒక మాట. అయితే ఫోన్ కొడుతుండ్రు, వీళ్ళిద్దరేమో వంటలు ఆడుతున్నారు. ఇక్కడనేమో అయిపోయిందా గంగన్న?
గుడాలో మంచిగా చంద్రడ్ అన్న మొత్తం కుకింగ్. నెంబర్ ఎక్కడ వేస్తారు హాయ్ చెప్పు. నెంబర్ ఎక్కడ చెప్తారు కదా. ఇగో ఇగో అరే మొత్తం నాణ్యవు కదరా. నానపోతే ఏం చెప్తారు వీళ్ళిద్దరు ఇక్కడ ఈ పని చేస్తారు. మిగిలిన వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఇదో అయిపోయింది. ఇక మొత్తానికి అయితే మా వాళ్ళు ఇగో మొత్తం కటింగ్ బిజీలో ఉన్నారు. వాళ్ళేమో ఇక టిఫిన్ చేస్తున్నారు. ఇక మనం అక్కడ చూస్తున్నాం. అక్కడ వంటలు నడుస్తున్నాయి. ఆల్రెడీ గుడాలు అయిపోయినట్టు. మటన్ స్టార్ట్ అవుతుంది. గుడాలు అది అక్కడనేమో వాళ్ళు కూర్చునే ఉంటారు. గంగరెడ్డన్న ఇక్కడ హ్యాండ్సమ్గా ఉన్నాడు. వాళ్ళు అక్కడ క్లీన్ చేస్తున్నారు. డాడీ గుడాలు మరో వస్తుండు. ఇప్పుడు కుకింగ్ వీడియో ఇది. బాబాయ్ తర్వాత ఏమి చూడు బాబాయ్ చెప్పవా. కుకింగ్ అసిస్టెంటా కాదు బాబాయ్. దీని తర్వాత ఏమి చూడు చెప్తే నువ్వు కుకింగ్ మాస్టర్. కుకింగ్ మాస్టర్ అంటే మాస్టర్ ఇప్పుడు ఇంత కష్టపడి తీసేందుకు యూట్యూబ్ ఓకే చూడు ఏమైతుంది ఇంత కష్టం. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. మొత్తానికి అయితే మటన్కు ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇక్కడనేమో ఇక మన తలకాయ బొక్కలు అన్నీ తీసుకొచ్చారు. ఈ గంజులునేమో తలకాయ బొక్కలు, అందులోనే మటన్. ఈ మటన్ ఇక కొద్దిగా అయితే వేసుడే. మొత్తానికి అయితే బాబాయ్ మొత్తం గట్టిగా గెలుపుతుండు. ఇక మన జైలు బాబాయ్ అయితేనేమో మంట పెడుతుండు. చంద్రడన్న ఇక
చూస్తుండు ప్రిపరేషన్కు. ఆల్రెడీ అందులో ఇక తలకాయ బొక్కలు వేసుడే, ఇక దానికి కావాల్సిన సామాను. దా ఇటు ఆడతాయి, నేను పోతాయి. సాలు వేసినావు కదా అన్ని 15 మీదనే అవుతుంది. మా పని ఏం లేదు, ఇంత బుక్ అంత బువ్వ పెడితే తినుడు ఎక్కంతే. డాడీ మొత్తానికి అయితే ఏదో మనం కానీ తీసుకున్నాం. ఏదో మొత్తం గంధసంగా అయిపోయింది. ఇక కలపడానికి ఒక్కసారి సరిపోతలేదు, ఇక 2 చేతులు పడతాయి చూడండి. 2 చేతులు పెట్టిన యూట్యూబర్ అయినా కూడా ఇక కలపత్తలేదు మొత్తానికి. రాకేష్ అన్న బాబాయ్ లెక్క మనకు కలపడానికి ఒకటే 2 ఫోన్లు ఉన్నాయి చూడండి. నేను బాబాయ్ తీసుకుంటాడు, ఇక బాబాయ్కి ఇచ్చేస్తా, ఎందుకంటే అది మనతో ఆడట్లేదని బాబాయ్ తీసుకుంటాడు. గంగనా ఇక చిన్న కత్తులతో 4-5 మిరపకాయలు కొత్తాడు, తలకాయలు వేస్తాడు. ఇలా కోసుకో బిడ్డ. రాజన్న గ్లాస్ ఏడున్నది? కొంచెం కళ్ళు ఉన్నది నీ గ్లాసునా? బాబాయ్ డాడీ గిలా కొంచెం కళ్ళు చూసావా? గడ గ్లాస్ అది రాజన్నకేవా? గిరి 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 గిడ గిడ ఆ రకసన్న పోలే మరికి ఎత్తా తీవాడు రైతే రాజు నువ్వు అత్తలో బిడ్డ శంకరన్న శంకరన్న గుడ్డలు కనబడతలేదు. మామ నువ్వు జర్రా నిజంగా మన ఇద్దరికి అన్యాయం జరుగుతుంది అప్పటి నుంచి. నీడ కట్టురా యూట్యూబ్ క్లాస్ చూడు. మాటలు రావు. మొత్తానికి అయితే ఇక్కడ చంద్రటన్ను శశి మంచిగా కూర్చొని ఇక తలకాయ ఒక్కలు ఎత్తురు చూడండి. శశి డాన్ అంటే లైవ్ అంటే యూట్యూబ్ ఉంటుంది చూసినా, డైరెక్ట్ మనం వీడియో ఇప్పుడు మనం తీస్తున్నాం కదా, అలా కనిపిస్తుంది. ఇవ్వచ్చు, నువ్వు కూడా ఇవ్వచ్చు. ఇదేంటంటే డైరెక్ట్ మనం ఇప్పుడు ఏం చెప్తున్నావు అట్లా అన్నట్టు. కుకింగ్ మాస్టర్ చూడండి, మటన్ ఈస్ నియర్లీ రెడీ. బాబాయ్ మటన్ రెడీ. బాబాయ్ బాగా కష్టపడ్డాడు. అదేం కూర? తలకాయ బొక్కలా బోటి కూడా అయిపోయినట్టుంది. అందరు అయిపోయింది ఆల్మోస్ట్.
బోటి, మటన్, తలకాయ బొక్కలు, గుడాలు అండ్ అన్నం. ఇంకేమున్నాయి? మొత్తానికి అయితే ఈ పాటలో మళ్ళీ మటన్ వండుకునేది ఆయన టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక రేపైతే పాటల అయితే దేవుడు వచ్చిన మనిషి అక్కడ గుట్టపైకి ఎక్కి ఒక 10-15 నిమిషాలలో ఎక్కి మళ్ళీ అంటే సేమ్ దిగుతాడంట. ఎక్కడ వస్తే ఇక మనకు మామూలుగా దాని గురించి చెప్తాడంట. ఇక పార్ట్ 4 వీడియోలో అది చూసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ గైస్, సబ్స్క్రైబ్ చేయండి.